హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సైబర్ నేరాల తీవ్రత మరింత పెరుగుతుంది. సైబర్ నేరాలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. చాలామంది ఈ సైబర్ నేరాలకు బలి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బలవన్ మరణాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యమైనటువంటి ప్రజానికం దగ్గర నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఈ సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఏకంగా పోలీసులే సైబర్ వలలో చిక్కుకోవటం అనేటువంటిది మరింత ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉంది. పంజాబ్కు చెందినటువంటి ఒక ఐజీ స్థాయి అధికారి, ఆయన అమర్ సింగ్ చౌహాల్, ఈయన సుమారుగా 8.10 కోట్ల రూపాయల మేర మోసానికి బలయ్యాడు. ఈయన మోసపోయాడు. ఈయనకి వెల్త్ మేనేజ్మెంట్ పేరుతో సలహాలు ఇస్తామని, నీ సంపద పెంచుకోవచ్చు అని కొంతమంది ఆయన్ని అప్రోచ్ అయ్యారు. ఎవరు? సైబర్ నేరగాళ్ళు అప్రోచ్ అయ్యి ఏం చేశారు అని అంటే, F777 DBS హెల్త్ ఈక్విటీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో డివిఎస్ బ్యాంక్ అని ఒకటి, అదేవిధంగా డివిఎస్ బ్యాంకు సిఇఓ పేరుతో ఆయన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే నమ్మి వాళ్ళతో ఈ విధంగా వెల్త్ పెంచుకునేటువంటి అంశాలు అవకాశం ఉంటుంది అనేటువంటి పేరుతో వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం ఇవ్వటం, తన బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వటం, ఇవన్నీ చేశాడు. తీరా ఫైనల్గా ఏం తేలిందంటే, ఆయన 8,10,00,000 రూపాయలు పోగొట్టుకున్న తర్వాత ఇది మోసం అని తేలింది. ఒక్కసారిగా కుటుంబం మొత్తం, ఆయన సంపాదించుకున్నటువంటిది కుటుంబం మొత్తము దాదాపుగా ఉన్నదంతా సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అవమానానికి గురైనటువంటి ఐజీ తన సెక్యూరిటీ గార్డు రివాల్వర్ దగ్గర తీసుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఆత్మహత్యకు ముందు 12 పేజీల లేఖ పంజాబ్కు సంబంధించినటువంటి డీజీపీకి ఆయన లేఖ రాశాడు. ఈ విధంగా నేను మోసపోయాను, మొత్తం నష్టపోయాను, ఇది పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట కలిగించేటువంటి అంశంగా భావించాను నేను. అందుకోసమని గత్యంతరం లేని పరిస్థితిలో నా దగ్గర తుపాకీ లేదు, మా సెక్యూరిటీ గారి దగ్గర తుపాకీ లాక్కొని నేను కాల్చుకున్నాను అని ముందు చచ్చిపోవడానికి ముందు ఆయన లేఖ రాసి డీజీపీకి పంపించి ఆ తర్వాత కాల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కడో ఉండి వాళ్ళు ఆన్లైన్ ద్వారాగా ఎవరెవరు అకౌంట్లు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళకు సమాచారం తీసుకొని దాని ద్వారాగా అటాక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాయ చేస్తారు, మభ్య పెడతారు. చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఈ విధంగా మోసాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మైదకూరు ఎమ్మెల్యే, ఆయన కూడా ఇలాగా కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆయన హైదరాబాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత నిందితులను పట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన బాధితుడు. అలాగా చాలామంది, కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అసలు చంద్రబాబు నాయుడు దేవినేని ఉమా పేరుతో వాళ్ళ అకౌంట్ల పేరుతో డబ్బులు వసూళ్లకు ప్రయత్నించినటువంటి వ్యవహారం, దాని మీద కంప్లైంట్లు వెళ్ళినటువంటి వ్యవహారం కూడా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి ఉంది. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఎవరైనా సైబర్ నేరాలకు సంబంధించినటువంటి అనుమానం వస్తే దగ్గరలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల్లో కీలకమైనది ఏంటంటే డిజిటల్ అరెస్ట్. ఇప్పుడు మీ పేరుతో ఒక కొరియర్ వచ్చింది, ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి, మీ ఆధార్ కార్డుతోనే ఆ కొరియర్ వచ్చింది, దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి, లేకపోతే దాంట్లో హవాలాకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక పేరుతో మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేటువంటి దాని మీద బెదిరించి వాళ్ళనే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, ఎవరిని కాంటాక్ట్ చేయొద్దు, మీరు ఈ గదిలోంచి బయటికి రావద్దు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయొద్దు అని బెదిరించి హడలెత్తించి అక్కడక్కడే వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ నుంచి మీకు బెయిల్ రావాలంటే, మిమ్మల్ని విడుదల చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎంత డబ్బులు చెల్లించాలని ఆన్లైన్ ద్వారాగా
చెల్లించేటువంటి విధంగా ఒత్తిడి చేస్తారు. ఈ విషయాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. దీని మీద సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇలాంటి కేసులు అసలు ఎన్ని ఉన్నాయి, ఏమిటి, మొత్తం పంపించండి అని చెప్పేసి తీసుకున్నది. ఈ డిజిటల్ అరెస్టులు అనేటువంటి చాలా సీరియస్ విషయం అని చెప్పేసి దీని మీద సిబిఐ దర్యాప్తు జరపాలి. అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఎలాంటి వాళ్ళు, ఎక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నారు, ఏమైనా ఇతర దేశాలని కొన్ని కరేబియన్ దీవులు ఇలాంటి వాటి దగ్గర నుంచి ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి. అదేవిధంగా ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళకి కొన్ని బ్యాంకులు కూడా సహకరిస్తున్నాయి అనేటువంటి కూడా కొన్ని ఈ మధ్యకాలంలో ఏలూరులో ఇలాంటి అంశం బయటపడింది. ఏ విధంగా అంటే బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి ఖాతాల్లో అయితే ఎక్కువ డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయి, ఎవరు ఖాతాలు అయితే ఆపరేట్ చేయకుండా ఉన్నాయి, అలాంటి సమాచారాన్ని అలాంటి సైబర్ నేరగాళ్ళకి ఇవ్వటము, అదేవిధంగా సైబర్ నేరగాళ్ళు దోచుకునేటువంటి డబ్బుల్ని కొన్ని అకౌంట్లో పెట్టుకునేటువంటి వాళ్ళకి దొంగ పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా కొన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఏకంగా సిబిఐ దర్యాప్తుకి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ ఉంది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసామని అంటే నమ్మొద్దు. డిజిటల్ అరెస్టులు ఉండవు. కేవలము వాళ్ళు వీడియోలో ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగు, పోలీస్ డ్రెస్సులో ఉండి మిమ్మల్ని మేము అరెస్ట్ చేసామని చెప్తే నమ్మొద్దు. డిజిటల్ అరెస్టులు ఉండవు. అదేవిధంగా సిబిఐ, ఈడీ అని చెప్తారు, వాళ్ళు ఎక్కడా కూడా పోలీస్ డ్రెస్సులు వేసుకోరు సపోజ్. మరి అది కనీసంగా మనం కొంత అవగాహనతో మెలగాలి. ఈ విధమైనటువంటి మోసాలకి గురి కావద్దు అనేటువంటిది మాత్రం మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా మీకు అలాంటిది అనుమానం వస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులకి సమాచారం ఇవ్వాలి. మీకు సంబంధం లేనటువంటి కొన్ని వెబ్సైట్స్ అదేవిధంగా లింకులు వస్తే వాటిని ఓపెన్ కూడా చేయకూడదు. వాటిని ఓపెన్ చేస్తే మీకు తెలియకుండా మీ ఖాతాలో ఉన్న డబ్బంతా కూడా స్వాహా అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.